తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మాజీ మంత్రి బీఆర్ఎస్ శ్రీహరి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, మల్లు రవి, సంపత్ కుమార్ వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కడియం ఫ్యామిలీ రేపు లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరికకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, ఓవర్ టు యు. శ్రీవిద్య, తెలంగాణ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కేకే రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ నుంచి మరొక ముఖ్య నేత కడియం శ్రీహరి ఇంటికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మల్లు రవి, సంపత్ కుమార్ లోహిన్ రెడ్డిలు కూడా వెళ్లి ఆయన్ను కలిశారు. బంజారాహిల్స్ లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్ లో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి ఆయన కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. దీనికి కడియం శ్రీహరి కూడా సుముఖత చూపించినట్లుగా తెలుస్తోంది. మనం కడియం శ్రీహరిని చూసుకున్నట్లయితే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన డాటర్ కు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ టికెట్ ని కూడా ఆఫర్ చేసింది. అయినప్పటికీ కూడా ఆమె 2 రోజుల క్రితం తను అక్కడి నుంచి పోటీ చేయడానికి సుముఖత చూపించట్లేదని కేసీఆర్ కు బాహాటంగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వస్తారనే వార్తలు కూడా వినిపించాయి. దీనికి బలం చేకూరుస్తూనే ఈ రోజు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడకు వెళ్లి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మరికొద్ది సేపట్లో కూడా కడియం శ్రీహరి జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి రానున్నారు. ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. రేపు లేదా ఈ నెక్స్ట్ మంత్ 6th జరగనున్న జనజాతర సభలో ఆయన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన కూతురు వరంగల్ సెగ్మెంట్ కు సంబంధించిన కీలక నేతలు 3 ఆయనతో పాటు పార్టీలోకి చేరే అవకాశం ఉంది. ఇంతేకాదు ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ లో పార్టీలోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరొకటి కేకేతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా కడియం శ్రీహరికి సంబంధించి ఆయనకి సన్నిహితంగా ఉన్న ఒక 3 ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఆపరేషన్ ఆకాష్ ద్వారా ఇటు గ్రేటర్ పరిధిలోనే కాదు, అటు లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ తక్కువగా ఉన్న ప్రదేశాలను కూడా కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాక్సిమం పార్టీలోకి ఎవరైతే సుముఖత చూపించే వాళ్ళు కావచ్చు, ఒకవేళ పార్టీకి అవసరమైన నేతలను కావచ్చు, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఆకర్షిస్తున్న పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలను ఖచ్చితంగా చేజిక్కించుకోవడమే టార్గెట్ గా కూడా ఈ చేరికలను చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా పార్టీలో చేరుతున్న నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న ఓట్ బ్యాంక్ ని ఎలా బలపరుచుకోవాలి, లోక్సభ ఎన్నికల వ్యూహాల మీద కూడా ఆయన చర్చిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తుక్కుగూడ సభగా కూడా జనజాతర సభను కండక్ట్ చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభ రోజు కల్లా ఖచ్చితంగా భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. కృష్ణవేణి ఫర్ ద అప్డేట్స్.